వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ దర్శకులు వంశీ గారు ఉన్నారు. ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ హిచ్కాక్ అని చెప్పవచ్చు. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే మార్చి 12న హిచ్కాక్ డే. సో ఈ సందర్భంగా హిచ్కాక్ గురించి, అలాగే హిచ్కాక్ సినిమాలతో ఆయనకున్న అనుబంధం గురించి, అలాగే తన కెరీర్ గురించి వంశీ గారు ఏం చెప్తారనేది ఆయన మాట్లాడుకుందాం. నమస్తే వంశీ గారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. నేను రీసెంట్గా మీ పండగ రోజుల్లో మా పసలపూడి యాత్ర కథలు ఒక వారపత్రికలు వస్తున్నాయి కదా, నేను చదివాను. నాకు యాక్చువల్గా చదువుతున్నప్పుడు నేనే ఆ కథలతో పాటు జర్నీ చేస్తున్నట్టు అనిపించింది. సార్ హెడ్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. సో ఎలా రెస్పాన్స్ ఎలా ఉంది సార్? యాక్చువల్ దానికి చాలా బాగుందండి. ఏంటంటే నిజంగా అక్కడ జరిగిందే చెప్తున్నాను అనే ఫీలింగు ప్రేక్షకుల్లో వస్తుందండి. జరిగిందే అంటే ఒక ట్రావెలాగ్ లాగా నడిచే ఒక నవల ఇది. ఆ లొకేషన్లు కానీ ఆ మనుషులు కానీ అన్నీ నిజాలండి. చిన్న చిన్న కల్పనలు అక్కడక్కడ ఉంటాయి. ఏది కల్పనో ఏది నిజమో ఇంకొకరికి దొరకకుండా నిజంగా మాకు కూడా దొరకలేదు అది రాసుకుంటూ వస్తున్న ఒక యాత్రా సాహిత్యం అనండి. అదే ట్రావెలాగ్ కైండ్ ఆఫ్ నవల్ అండి ఇది. ఓకే. అంటే నేను అందులో ఇప్పుడు మీరు ట్రైన్ జర్నీ, ఇప్పుడు ట్రైన్లో మీతో పాటు ప్రయాణం చేసిన కరుణాకర్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పి ఫినిషింగ్లో, సార్ నేను ఈరోజు రిజైన్ చేయబోతున్నాను. అవునండి, అదంతా యథార్థం అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అరే ఏంటి మళ్ళీ ఈయన ఏంటి రిజైన్ చేశాడు, అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనే ఒక క్యూరియాసిటీ అనేది కలిగింది యాక్చువల్గా నాకు. ఆ ప్రస్తావన తర్వాత ఉంటుందా ఎలా అసలు? ఎలా అంటే అండి, నాతో తొందరలో సినిమా తీయబోయే ప్రొడ్యూసర్స్ది ఎల్బీ నగర్ అండి. నేను ఉండేది కొల్లూరు నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే 2-3 గంటలు పడుతుందండి. వాళ్ళు నాకు ప్రొడ్యూసర్సే కాకుండా చాలా ఆత్మీయులు అయిపోయారు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారి మా భార్యాభర్త కూడా నాకు అంత సన్నిహితులు అవడం వల్ల వాళ్ళు అడిగాను, మీరు కారు పంపడం అంత దూరం వెళ్ళడం చాలా కష్టంగా ఉంది కదండి, వేరే మార్గం ఏమన్నా ఉందా మీ దగ్గరికి చాలా తక్కువ టైంలో రావడానికి అని అడిగితే, మియాపూర్ దగ్గర మెట్రో ఎక్కితే 50 మినిట్స్లో ఎల్బీ నగర్ వచ్చేయచ్చు, అక్కడికే మా కారు వస్తుంది, మా బెంచ్ కారు వస్తుంది మీకోసం, కానీ మిమ్మల్ని ఆ మెట్రోలో రమ్మండం మర్యాద కాదు కదా అనేదో అంటే నేను ఎలాంటి పట్టించుకోనండి. నేను సిటీ బస్సులో తిరుగుతుంటాను, ఆటోలో వెళ్తుంటాను, రైతు బజార్లు అలాంటి చోట్లకి మొత్తంగా మామూలుగా కలదిరిగేస్తూ ఉంటానండి. అలా తిరిగితేనే జీవితం మనకు కనిపిస్తుంది అంటారు సజ్జితరే. ఆయన అలాగ మురికి సందులోని వీధుల్లోని రకరకాల క్యారెక్టర్ని ఆయన పట్టుకుంది అలాగట. ఎక్కడో చదివాను సజ్జితని. ఆయన కలిసి మాట్లాడాను కూడానండి కలకట్టాలో, రవీంద్ర సదన్ అనుకుంటా ఆ థియేటర్లో, అటు ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు అండి. అప్పుడు కూడా ఆయన అడిగితే ఇదే చెప్పారండి, పొడిగా చెప్పారనుకోండి. అలాంటి నేను ఆ మియాపూర్ ట్రైన్ ఎక్కానండి. ఈ మధ్య తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ వంశీ అని యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నాను. దాంతో ఇంతకుముందు కనపడేవాడిని కాదు ఎవరికి, ఇప్పుడు బాగా తెలిసిపోతున్నాను. దాంతో కొంతమంది మీలాంటి మిత్రులు చూస్తూ ఆడారా కాదా ఇలా ఉందండి. అంతలోకి ఒక అతను లేచి, సార్ మీరు వంశీ కదా అన్నాడు. అయితే ఏంటి అన్నట్టు చూశానండి. గబుక్కులు లేచిపోయినా నన్ను కూర్చోబెట్టి అక్కడ నుంచి నిలబడి మాట్లాడుతున్నాడు ఆయన, నేను కూర్చొని మాట్లాడుతాను. అతను అమీర్పేటలో దిగిపోవాలండి, ఆ కరుణాకర్ రెడ్డి అని ఆయన. అమీర్పేట దాటేసిన ట్రైను వెళుతున్నాం, నాంపల్లి వచ్చాక అడిగాను, ఏమండి మీరు దిగిపోవాలి కదా అక్కడ అంటే, అవునండి దిగిపోవాలి, అందులోకి ఇవాళ నేను జాబ్ రిజైన్ చేసే రోజండి,
చిన్న వయసే కదండి రిజైన్ చేయడం ఏంటి అంటే ఏదో కారణం అని చెప్పారండి. ఒక అనుభూతితో అలా ఫీల్ అవుతూ నాతో మాట్లాడుతూ ఎల్బీ నగర్ వచ్చేసి విజయవాడ వెళ్ళే రోడ్లో కారు ఆగుంటే నా కోసం అక్కడ దాకా వచ్చండి నన్ను సాగనంపుతూ ఒక రకమైన ఫీల్తో వెళ్ళాడండి అతను. నాకు అదో రకంగా అనిపించింది. నా కళ్ళలో తడిచింది. అలా జరిగింది. ఆయన మళ్ళీ ఇంకా ఈ సీరియల్ ఈ నవల్లో మళ్ళీ ఇంకా ప్రస్తావన రాదండి. అంటే మళ్ళీ ఆయన నేను ఎప్పుడు కాంటాక్ట్ చేసింది లేదండి. అయితే ఆయన నెంబర్ నేను తీసుకుని నేను ప్రతిరోజు శుభోదయం పెడుతుంటాను. ఇంకా వీళ్ళందరికీ తెలుసండి. అలా ఆయనకి పెడుతుంటే దానికి రెస్పాండ్ అవుతున్నారు, కానీ చాలా సంస్కారం ఏంటంటే నెంబర్ ఉంది కదా ఆయన మళ్ళీ ఫోన్ చేయడం కానీ ఏమీ చేయలేదు ఆయన. అదంతా యథార్థం అండి, ఏది కలపలేదు దాంట్లో. అయితే ఆ తర్వాత నుంచి నేను ఎల్బీ నగర్ వెళ్తున్నప్పుడల్లా మాస్క్ కట్టుకుని వెళ్తున్నాను. ఎందుకు కానీ కొత్త కథలు రావచ్చు కదా సార్ అలా. అదేనండి చెప్పేది, మనం అలాగా ట్రావెల్ చేస్తేనే మనకు అద్భుతమైన క్యారెక్టర్లు దొరుకుతాయి, కథలు దొరుకుతాయి. అవునండి. ఇంకోటి సార్, ఆ పర్టికులర్గా ఆ కథలకి బొమ్మలు సురేష్ కడలి వేసిన బొమ్మలు నాకు ఒక్కసారి మళ్ళీ బాపు గారు గుర్తొచ్చారు సార్. అతను చాలా చిన్నప్పటి నుంచి తెలిసింది నాకు. పబ్లిసిటీ ఆర్టిస్ట్ గంగాధర్ గారి ఆఫీసులో అతను ఏదో డిజైన్ చేయడమో లెటరింగ్ రాయడమో చేస్తూ ఉండగా పరిచయం అండి. చాలా చిన్న వయసు, నాకంటే చిన్నవాడు. ఆ తర్వాత అతను బాంబేలోని ఒక క్యాలెండర్ ఆర్టిస్ట్ ఉండేవాడండి. క్యాలెండర్లు వేసే పెద్ద ఆర్టిస్ట్, ముసలైన ఆర్టిస్ట్ పేరు శంకర్, అలాంటి పేరు ఏదో ఉందండి. ఇంట్లోంచి పారిపోయి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడండి. ఒకసారి ఊరెళ్ళి వస్తానండి అని ఆయనతో కొన్నాళ్ళు పోయిన తర్వాత చెప్పి ఊరు వచ్చాడు. వచ్చి ఒక వారం 10 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళాడండి. ఓ మలుపు తిరుగుతున్నాడండి, అక్కడ కిళ్ళి కొట్లాడిది ఏదో ఉంది. ఆ కిళ్ళి కొట్ట అతను చెప్పాడు, ఎక్కడికి వెళ్తానో ఆయన ఇంటికేనా అని. అవును, ఆయన మొన్న రాత్రి చనిపోయారు కదా అన్నాడు. ఒక్కసారి అలా అయిపోయిన సురేష్ ఏడుస్తూ వెనక్కి వచ్చేసాడండి. ట్రైన్ ఎక్కి వచ్చిన అతను గంగాధర్ గారి దగ్గర చేరాడండి, చెన్నై వచ్చి. ఆనాటి నుంచి చాలా కృషి చేస్తున్న మనిషి అతను. నాకు ఇప్పుడు ఇది నచ్చి బొమ్మలు వేస్తున్నాడండి. నేను ఫస్ట్ పర్సన్లో చెప్తున్నాను కదా, అందుకోసం నన్ను వేసి నాలోంచి క్యారెక్టర్లన్నీ జనరేట్ చేస్తున్నాడు. ఈ ఐడియాలన్నీ అతనివి, నాకేం సంబంధం లేదు. నేను చెప్తూ ఉంటాను, కానీ ఇతనికి ఇంతవరకు నేను చెప్పాల. బాగా వేస్తున్నప్పుడు నేను ఎందుకు మధ్యలో దూరి చెప్పడం. సో కమింగ్ టు హిచ్కాక్ డే, అంటే ఇప్పుడు ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన సినిమాల గురించి తెలిసిన వాళ్ళకి హిచ్కాక్ డే అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి తెలుసు. కానీ ఒక్కసారి మళ్ళా మీ నోటి ద్వారా హిచ్కాక్ డే అంటే ఏంటి అనేది ఒకసారి చెప్తారా? హిచ్కాక్ డే గురించి నాకు తెలియదండి. 13వ తారీఖు ఆయన పుట్టారు. 1899 13 ఆయన పుట్టారండి. హిచ్కాక్ డే గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. ఇంకా హిచ్కాక్ గురించి అన్నీ నేను చెప్పలేనేమో, అన్నీ నేను చెప్పలేనేమో, కొన్ని చెప్పగలుగుతానండి. ఎవరికి తెలియని కూడా చెప్పగలుగుతాను. అంటే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తానండి. ఓకే, అంటే ఆయన హాలీవుడ్కి వెళ్ళి ఫస్ట్ సినిమా సైన్ చేసిన డే అని బాగా, అంటే అది యూకే మనిషి కదా. వాళ్ళ నాన్నగారిది కూరగాయల వ్యాపారం, హోటల్ కూడా ఏదో ఉండేది అనుకుంటాను. అక్కడ నుంచి ఆయన హాలీవుడ్ వచ్చి ఒక స్క్రీన్ ప్లే రైటర్, ఒక లేడీ, ఒక కంపెనీలో పనిచేస్తూ ఆ లేడీని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఓకే సార్, టాలీవుడ్ హిచ్కాక్ అని మీకు గుర్తింపు ఉంది మన టాలీవుడ్లో. సో ఆయన హిచ్కాక్ గారి ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? అంటే ఆయన సినిమాల పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎంతవరకు ఉంది మీ మీద? చాలా బలంగా ఉందండి. హిచ్కాక్ సినిమాలు ఆల్మోస్ట్ అన్నీ చూసేసానండి. చాలా అద్భుతంగా హిచ్కాక్ ఏం మాట్లాడినా నాకు నచ్చొద్దండి, అదేంటో తెలియదు, ఏం మాట్లాడినా. అందుకని ఎంత బలంగా ఉందంటే నా ఆఫీస్లో ఎక్కడ నా ఫోటో ఉండదండి, ఎప్పుడు పెట్టుకోలే. మా ఫాదర్దే, మదర్దే, వీళ్ళెవరికి కూడా ఉండవండి. బట్ మా హాల్లో లోపల నా స్టూడియోలో నేను పర్సనల్గా రాసుకునే గదిలో
ఆఖరికి వంటగదిలో బాత్రూంలో హిచ్కాక్ ఫోటోలు వరుసగా ఉంటాయండి. ఓకే, హిచ్కాక్ సినిమాల గురించి అన్నారు కదండి. హిచ్కాక్ మీకు స్ఫూర్తి అనేది మీరు ఆయన ప్రతి సినిమా చూసే అన్నారు. అవును. ఆయన తీసిన సినిమాల్లో స్ఫూర్తితో మీరు తీసిన సినిమాలు అంటే ఏం చెప్తారు? ఆయన తీసిన సినిమా అంటే ప్రతిదీ బాగుంటుందండి. నాకు ఇన్స్పైర్ అయ్యాను తప్ప ఏ సినిమాని నేను ఫాలో అవ్వడం లేకపోతే ఇది చేయడం అలాంటివి జరగల. సైకో అందరికీ తెలుసుంది, నాకు ఇష్టమైన సినిమా అండి. ముఖ్యంగా సైకోలో ఆ బాత్రూమ్ సీన్ ఉంటుంది చూడండి, అది చాలా అద్భుతం అండి ఆ సినిమాకి. ఈ మధ్య మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ అని ఒక పుస్తకం వేశారండి. దానికి ఇన్స్పిరేషన్ మీరే. రవిపాడి గారు పొలగం చిన్నారాయణ గారు కలిసి వేశారు. దాంట్లో సైకో గురించే రాశానండి నేను. ఓకే. ఇంకా చెప్పాలంటే హిచ్కాక్ సినిమాల్లో చాలా గొప్ప సినిమా ఏంటి అంటే వెర్టిగో. అద్భుతమైన సినిమా అండి వెర్టిగో. ఇలా చెప్పుకుంటూ పోతే నోటోరియస్, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి, బట్ నాకు సైకో. సో ఆయన తీసిన బర్డ్స్ మీ అన్వేషణకి స్ఫూర్తి అని అంటుంటారు, అది ఎంతవరకు నిజం సార్? అది అంటే ఆ కథకే నా కథకే సంబంధం లేదు. నేను హిచ్కాక్ అంటే సలీం అలీ రాసిన ఆ పుస్తకాలు చదివి చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ కథ చేసుకోవడం జరిగిందండి. ఇది అన్వేషణ. హిచ్కాక్ స్ఫూర్తి లేకుండా నేను ఏమీ చేయనండి. ఓకే, నిజమే. కానీ నాకు సలీం అలీ గారి పుస్తకాలు నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అండి. మన ఇండియా మొత్తానికి ఆయనే కదండి ప్రథముడు ఈ బర్డ్స్ గురించి, ఈ వీటి గురించి చెప్పిన. ఇందాక మీరు పొలగం చిన్నారాయణ రవిపాడి గారు రాసిన బుక్ గురించి చెప్పారు. అంటే ఆయన 125వ సంవత్సరం సందర్భంగా, అలాగే ఆయన సినిమా రిలీజ్ అయ్యి 100 years అయిన సందర్భంగా మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ అనే ఒక బుక్ తీసుకొచ్చారు వాళ్ళు. దానికి కర్త కర్మకి అన్ని మీరే అనేది కూడా వాళ్ళు రిలీజ్ సందర్భంగా చెప్పారు. మీ చేతుల మీదుగా రిలీజ్ అయింది ఆ బుక్. సో ఆ బుక్ గొప్పదనం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేనే దానికి ఇదంతా అని ఆ రవిపాడి గారు నా చూసారా, ఆయన నా మీద ప్రేమతో అన్నారు, కానీ వాళ్ళు చాలా కష్టపడి చేసిన పుస్తకం అండి అది. మర్చిపోయాను, ఇండియాలో హిచ్కాక్ మీద వచ్చిన మొట్టమొదటి పుస్తకం అది. అయితే ఆ పుస్తకం ఎవరు కొంటారులే అని అనుకోవచ్చు కొంతమంది, కానీ అది అప్పుడే రిలీజ్ అయిన చాలా తక్కువ టైంలోనే సెకండ్. మరి అది మామూలు విషయం కాదండి. అంటే ఆ పుస్తకంలో అన్ని విలువలు ఉన్నాయి, లేకపోతే కొనరు కదండి. అందుకే పుస్తకాలు కొనడం చాలా తగ్గిపోయిన రోజులు ఇవి. అవును, ఈ కాలంలో అలా రావడం గొప్ప విషయం అండి. సార్, ఇంత ఆ బుక్లో దాదాపు ఎంతోమంది డైరెక్టర్స్, రైటర్స్, జర్నలిస్టులు వ్యాసాలు రాశారు. ఇప్పుడు 3వ ముద్రణ కూడా రాబోతుంది. గొప్ప విషయం కదండి అది. సార్, మీరు కాకుండా వేరే డైరెక్టర్ రాసిన ఆర్టికల్ అంటే ఏది మీకు బాగా నచ్చింది అందులో? అంటే మన ఆ పుస్తకంలో అంటారా, సింగీతం శ్రీనివాసరావు గారు, మన కృష్ణ అంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ఆ రెండు నాకు చాలా బాగున్నాయి. వాళ్ళ అక్క కిరణమయ్య రాశారు. వీళ్ళు చాలా ఫిల్మ్ స్కూల్స్లో చదువుకున్న మనుషులండి, అథారిటీ ఉన్నవాళ్ళు హిచ్కాక్ మీద, సందేహం లేదండి. సార్, 1955లోనే ఇప్పుడు టీవీ అనేది సినిమా ఇండస్ట్రీకి బాగా దెబ్బ వేసిన రోజుల్లోనే ఆయన టీవీకి వచ్చి టీవీలో కూడా హిచ్కాక్ అవర్ అని టీవీ సిరీస్ ఆయన తీశారు. అవును, నా దగ్గర క్యాసెట్లు ఉన్నాయి. సో ఆ టీవీ సిరీస్కి కూడా ఆయన ఇంట్రడక్షన్ ఇవ్వటం కానీ, అది చాలామందికి ఇన్స్పిరేషన్ అది. అవును. కానీ మీ సినిమాల్లో కానీ మీరు కానీ ఎప్పుడు అసలు అలా ఇంట్రడక్షన్ కానీ ఆయన గెస్ట్ రోల్స్ కూడా అక్కడ కనిపించాడు. ఏ సినిమాకి ఎలాంటి అంతరాయం కాదు. అవునండి, అది చిన్నవి అండి. గెస్ట్ రోల్స్ అంటే గుర్తొచ్చింది, ఓ సినిమా చూస్తున్నానండి, ఎక్కడ హిచ్కాక్ కనపడలేదేంటి అనుకుంటున్నానండి. ఎక్కడితో కనపడతాడు కదా అని. ఒక అతను పేపర్ చదువుతూ ఉంటాడు, మీలో ఒక ఆయన. ఆ పేపర్లో అతను కనపట్టలేదు అని ఒక యాడ్ వేస్తాడు. అతను ఎవరంటే హిచ్కాక్. ఆ హిచ్కాక్ని ఇన్స్పైర్ అయ్యో ఏమో తెలియదు, రామానాయుడు గారు కూడా చిన్న అలా కనపడే వేషాలు చాలా వేశారండి.
మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ ఏంటండి అలా కనిపించాలి అని? నాకు ఎప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు నేను ఈ ఛానల్ నడుపుతున్నాను కదండి, దాంట్లో నేను కనపడాల్సి వస్తుందండి. మరి నేను కనపడి చెప్పాలి కదా. నాకు ఎప్పుడు నేను కనపడలేదు, కానీ ఒక సినిమాలో చాక్లెట్ వేషం వేశానండి. ఓ, సీతాకోక చిలక ఆ సినిమా పేరు. నేను అసోసియేట్ డైరెక్టర్ని. డైరెక్టర్ వచ్చి మా గురుగారు భారతరాజు గారు. అయితే లెంగ్త్ ఎక్కువ ట్రిమ్మింగ్లో పోయింది, హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. హేటర్ వచ్చి కోటగిరి వెంకటేశ్వర గారు వాహిని స్టూడియోలో. అలాగా ట్రిమ్మింగ్లో పోయింది, అంత ఆనందపడ్డాను. పోన్లే బాబు అంటే మా గురువు ఏమంటే చచ్చినట్టు వేయాల్సి వచ్చిందండి. ఆవాడ ఎక్కడండి, ఇది కన్యాకుమారి దగ్గర మొట్టం అనే ఊరండి. ఆ ఊళ్ళో ఓ చెరువులో తీసిన. అంటే జనరల్గా ఒకసారి స్క్రీన్ షూట్ అయిన తర్వాత అది స్క్రీన్ మీద కనిపించకుండా పోతే మళ్ళీ మనుషుల్లో అరే మనం ఇలా ఎడిటింగ్లో పోయింది కదా, మనం ఇంకే వేరే సినిమాలో కనిపించాలని ఒక చిన్న ఇది మొదలైద్ది. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? అలా అనిపించలేదు, కానీ ఈ మధ్య మీరు ఇందాక తీసుకొచ్చారే టాపిక్, పండగ రోజుల్లో మా పసలపొడి యాత్ర. అది ఒక అబ్బాయి ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక అబ్బాయి, దీన్ని ఈ సీరియస్గా తీస్తే బాగుంటుందండి, చాలా బాగుంది, వారం వారం చదువుతున్నాను. అయితే ఒకటండి కండిషను, అందులో నేను అని మీరు చెప్తున్నారు కదా, మీరు ఎట్టి బస్సులో యాక్ట్ చేయాలండి, చేస్తే చాలా బాగుంటుంది. లేదులేవయ్యా అలాగా. ఆ కుర్రోడు మంచి ఐడియా కదా, చక్కనే క్రిటిక్ అండి ఆ అబ్బాయి, సందేహం లేదు. కమలాకర్ రెడ్డి అని ఆ అబ్బాయి అనమాట అండి. నాకు అలా అనిపించలేదండి. ఇప్పుడేమో నేను కనపడుతున్నాను ఎక్కడ పడితే అక్కడ, అదే వారం వారం ఇది. కానీ అది మంచి ఆలోచనే కదా సార్. ఎందుకు మీరు ఎటు మీ ఛానల్లో మీరు కనిపించి చెప్తున్నారు, మీ సినిమాల గురించి, మీ అనుభవాల గురించి మీరు ఓపెన్గా చెప్తున్నారు, వాటికి మంచి ఆదరణ లభిస్తుంది కదా. మీరు ఆ కుర్రాడు చెప్పిన ఆలోచన కూడా మంచి ఆలోచనే కదా, ఎందుకు ఆ వైపుగా మీరు? ఏమో తెలియదండి, నా లోపల నలుగుతుంది, కానీ నేను పెద్దగా దాని మీద ఆలోచించట్లేదు అంతే, అంతమించి ఇంకా. ఏమో మీరు మాట్లాడాక ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా అనుకుంటానేమో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి నా పరిస్థితి అదండి. సార్ మీరు దాదాపుగా సంభాషణల మధ్యలో సైకో, వర్టిగో, బర్డ్స్, డైలేమ్ ఫర్ మర్డర్ ఈ సినిమాల గురించి బాగా ప్రస్తావిస్తుంటారు కదా. అవునండి. సో ఏంటి సార్ ఆ సినిమాల గొప్పతనం? ఇందాక మీరు సైకోలో సీన్ గురించి చెప్పారు. ఏంటి నాకు ఇష్టమైన సినిమా ఏంటంటే 8 షాట్లో 9 షాట్లోనండి డైలేమ్ ఫర్ మర్డర్. అదొక నాటకం. అది మనిషిని చంపడానికి ఒక తాళం చేయవేదని మొత్తం కథ అంతా నడుస్తుంది. అది ఒక చెక్క మెట్ల మీద ఒక ఇది ఉంటుంది కదా మనకు గుడ్డ, అలాగా క్లాత్, ఆ క్లాత్ కింద కీ పెట్టి ఉంటుందండి, దాని మీద నాటకం, దాని మీద కథ. అద్భుతం అండి. మరి అద్భుతాన్ని నేను గుర్తు చేసుకుని ప్రస్తావించవచ్చు. హిచ్కాక్ లాస్ట్ సినిమా ఫ్యామిలీ ఫ్లాట్ అండి. ఫ్యామిలీ ఫ్లాట్, అది దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆ టైంలో విచిత్ర జీవితం అనే ఒక సినిమాకి నేను అప్రెంటిస్ అండి. ఓకే. అసోసియేట్ డైరెక్టర్ ఒక ఆయన, ఒక సీనియర్ పర్సన్, విక్టరీ మోస్తున్న గారు డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియో అప్పుడే సెకండ్ ఫ్లోర్ ఇంకా కట్టలేదండి, 2 ఫ్లోర్లోనే సెటిల్ వేశారు. ఇక్కడే హైదరాబాద్లో చేశాం. వాహిని స్టూడియోలో ఎడిటింగ్ జరుగుతుందండి. కోటగిరి గోపాలరావు గారు అనుకుంటాను ఎడిటర్, గుర్తులేదు. జరుగుతూ ఉంటే ఆ అసోసియేట్ డైరెక్టరు, ఏంటంటే నువ్వు ఇంగ్లీష్ సినిమాలు బాగా చూస్తుంటావు కదా, ఈ మధ్య సినిమా చూసావు అన్న. హిచ్కాక్ తీసిన ఫ్యామిలీ ఫ్లాట్ చూశానండి. ఎక్కడ ఆడుతుంది అది? సఫైర్లో ఆడుతుంది అన్నాను. మౌంట్ రోడ్లో సఫైర్ థియేటర్ ఉంది కదా. నెక్స్ట్ డే ఆయనని పిలిచి, ఏమయ్యా రాత్రి చూశానయ్యా, కానీ తెలుగుకి అడాప్ట్ చేయడం కుదరదు కదా అన్నాడు ఆయన. సార్ మీరు అడాప్టేషన్ గురించి అడగలేదండి నన్ను. ఈ మధ్య చూసిన సినిమా ఏంటంటే నేను ఆ సినిమా అని చెప్పాను. అడాప్ట్ చేయొచ్చు అనుకో, చూడు దాంట్లో విలను చచ్చిపోయినట్టు సమాధి కనపడుతూ ఉంటుంది అతనిది, కానీ ఆడు బతుకున్నాడు తెర వెనక, బాగుంది ఆడు క్యారెక్టర్ అన్నం మాట్లాడడం జరిగిందండి. ఆయన తర్వాత కాలంలో ఆయన ఓ పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. చాలామంది స్టార్స్తో సినిమాలు తీశారు ఆయన. చిరంజీవి గారితో ఎక్కువ అనుకుంటాను.
కానీ ఆయన ఎప్పుడూ ఈ ఫ్యామిలీ ఫ్యాట్ని అడాప్ట్ చేయడం కానీ తీసుకోవడం కానీ నాకు తెలిసి జరగలేదండి. ఓకే. ఎవరు సార్ ఆ డైరెక్టర్? కోదండరామరెడ్డి గారు. కోదండరామరెడ్డి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా సభ్యత సంస్కారాలతో ఆ రోజుల్లో ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. పెద్దగానే ఇప్పుడు కలవను అనుకోండి. సార్, హిచ్కాక్ గారు కెరియర్ ఒక ఎండింగ్ స్టేజ్లో ఆయన మళ్ళా ఆయనకి బ్రిటిష్ ఆర్టిస్టులన్నా సొంత ఊరన్నా ఎంతో అభిమానం. ఆయన మళ్ళా తన సొంత ఊరికి వెళ్ళి అక్కడ లోకల్ ఆర్టిస్టులతో సినిమా తీసి దాన్ని హిట్ చేశారు. సో అలా మీరు మీ పసలపొడి మీద దాని చుట్టూ కథ అల్లుకొని అక్కడ సినిమా చేసి తీస్తే బాగుంటుందనే చాలామంది ఆలోచన. మంచి ఆలోచన అండి అది. అది నేను కూడా ఇన్స్పైర్ అయ్యి చెయ్యాలంతే. మంచి ఆలోచన నాకు. అంటే సబ్జెక్టులు అనేవి మీకు మీ మైండ్లో ఉండే మీ ఊరి కథలు అంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంటాయి అలా. అవునండి, ఎందుకంటే పసలపొడి కథలు అని నాదో పుస్తకం ఉందండి. పుస్తకం కొనే రోజులు తగ్గిపోయినాయి. అలాంటి ఈ రోజుల్లో 12 ఎడిషన్లు అయినాయండి. ఇంతవరకు 13 ఎడిషన్ తొందరలో రాబోతుంది. ఇది ఎలా జరుగుతూ ఉండగా స్వాతి ఆఫీస్ నుంచి కబురు అండి ఎడిటర్ గారు, పసలపొడి కథలో పార్ట్ 2 రాయొచ్చు కదా అని. నా దగ్గర పసలపొడి కథలో పార్ట్ 2 మళ్ళీ 52 కథలు నా దగ్గర రెడీగా ఉన్నాయి. అంటే రాయాలి, పేపర్ మీద పెట్టాలంతే. ఆ ప్లాట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి నా దగ్గర. వాటిలోంచి ఏదో కథ తీసుకుని ఆ పసలపొడి బ్యాక్డ్రాప్లో సినిమా చేయొచ్చండి. ఎందుకంటే నేను చాలా కంట్రీస్ తిరిగానండి, ముఖ్యంగా యూరప్, హంగరీ, పోలాండ్, ఫిన్లాండ్, జెకోస్లోవేకియా, స్వీడన్, ఇలా చాలా తిరిగాను. కానీ నేను రాసే కథల్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చి పసలపొడి ఉంటుంది. స్టార్ హోటల్లో ఉన్నానండి, ఏనాడు ఆ ఎక్స్పీరియన్స్లు రాయను, ఇచ్చానండి. మళ్ళీ మా పసలపొడిలో ఆ కిళ్ళేరన్నట్లో టీ తాగడం ఏంటో తెలియదండి. అంటే నా ప్లేస్ మీద నాకున్న ఇష్టం అనండి, అభిమానం అనండి, ఇంకోటనండి. అంటే మీ ప్రతి సినిమాలో అండి పసలపొడి సంబంధించింది కావచ్చు, గోదావరి సంబంధించింది కావచ్చు, ఏదో ఒక క్యారెక్టర్స్ కూడా, ఈవెన్ ప్రతి సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ ఆ పసలపొడి సరౌండింగ్ ఆఫ్ గోదావరి సంబంధించిన క్యారెక్టర్ని మీరు క్రియేట్ చేస్తుంటారు. అవునండి. అంటే అభిమానంతోనైనా లేదు అసలు ఆ ప్రాంతం యొక్క విశిష్టత గురించి చెప్పాలనే ఉద్దేశం ఎలా? రెండూ ఉన్నాయండి. అభిమానం ఉంది, దాంతోపాటు ఆ విలేజెస్, అంటే చాలా విలేజెస్ అండి, వాటన్నిటికీ పసలపొడి అని పేరు పెడతాను అంతే. మా ఊళ్ళో జరిగినవే కాకుండా ఎక్కడెక్కడ జరిగినా, ఏ పోలవరంలో జరిగింది అనుకున్నాం, ఏ కుమార్ దేవాలోనో జరిగింది అనుకున్నాం, గోదావరి గ్రామాలు ఇవన్నీ అది పసలపొడికి అడాప్ట్ చేస్తాను. అంటే ఒక మాట అండి, అన్ని గ్రామాలు ఒకలాగే ఉంటాయండి. ఒకసారి ఏమైందంటే సిరిసిరిమో సినిమాకి లొకేషన్ చూడడానికని వచ్చారండి. ఆ సినిమా పసలపొడిలోనే తీశారు. ఓకే. అంటే ప్రొడ్యూసర్స్ కూడా పసలపొడే. బిఎస్ఆర్ స్వామి గారు సినిమాటోగ్రాఫర్ అండి. సార్ లొకేషన్ చూడడానికి వెళ్దామండి ఈ ఊళ్ళో అన్నాను. మీరు వెళ్ళండి అయ్యా, నేను రాను. యా సార్, యావయ్యా ప్రతి విలేజ్ ఇలాగే ఉంటుంది అయ్యా, పెద్దగా ఏం కాదు, ప్రతి విలేజ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. కొన్ని విలేజ్లు, ఈ గోదావరి జిల్లాలో కొన్ని విలేజ్లు వచ్చి ఊరు మధ్య చెరువు ఉంటుంది, చిన్న తేడా అంతే. కొన్ని చోట్ల ఉండవు, చెరువు ఉంటుంది. ఈ ఊరిలో కూడా చెరువు ఉండే ఉంటుంది అన్నారు. మా ఊరిలో కూడా ఊరి చివరి శ్మశానం దగ్గర చెరువు ఉందండి. ఆయన అన్నదే యథార్థం అండి. అందుకని ఏ విలేజ్లో ఏం జరిగినా ఆ విలేజ్ పేరు ఒకటి పెడుతూ ఉంటాను, అది పసలపొడి, అంతమించి ఇంకా. సార్, ఇప్పుడు హిచ్కాక్ గారు ఆయన సొంత కథలతో ఎప్పుడు సినిమా చేయలేదు. లేదండి. బట్ ఆయన కథకి ఆయన పిక్చరైజ్ చేసిన తర్వాత ప్రతి సీన్కి రికార్డింగ్ అనేది ఎలా ఉండాలి ఏంటనేది చాలా పర్ఫెక్ట్గా ఉండేవారు. ఈవెన్ మీరు అంటే కథలు మీవే, కానీ మీరు కూడా అసలు ఏ మ్యూజిక్ ఏ బిట్ ఎక్కడ ఎలా ఉండాలనేది మీరు కూడా సేమ్ టు సేమ్ ఆయనలాగే ఆలోచిస్తుంటారు కదా. మీకు ఎడిషనల్ బెనిఫిట్ కథలు మీ, కానీ మీకు ఎప్పుడు వేరే అదర్
కథలతో అంటే అదర్ రచయితలు ఇచ్చిన కథలతో సినిమా చేయాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు సార్? లేదండి, బయట వాళ్ళ కథలు కూడా నేను చేశానే. ఇప్పుడు ప్రేమించి పెళ్ళాడు సినిమా కథ ఉందండి, దాని రచయిత నేను కాదు, వసుంధర గారిదండి. అవును, రామోజీరావు గారు మ్యాక్సిమం ఆయన భార్య పేరుతో ఉంటుందండి, వసుంధర గారి భార్య పేరు. ఆ పేరు ఎటు నాకు గుర్తులు మర్చిపోయాను. అది పుస్తకం నాకు ఇచ్చి, నేను ఫ్లైట్లో వస్తూ చదివానయ్యా, ఇది చేద్దాం సినిమా, నువ్వు కూడా చదువని ఆ పుస్తకం నాకు ఇవ్వడం జరిగింది రామోజీరావు గారు. ఓకే, అది వాళ్ళ ప్రొడక్షన్ నెంబర్ 4 అనుకుంటాను ఆ రోజుల్లో. మరి అది బయట కథే కదండి, ఆ కథే చేసాం సినిమాకి. అంటే నేను మ్యాక్సిమం అంటే నేను బయట కథలు కూడా నేను చదువుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను, చేద్దామని అనుకున్నాను. ఎంబీఎస్ సన్నాథరావు గారిది ఒక కథ, నేను సినిమా చేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని అండి, ఆ కథ నాకు కావాలి అని. కానీ ఆ కథ ఆయన పాపం నాకు ఇద్దామని అనుకున్నారు. అది ఆంధ్రజ్యోతిలోనే ఎక్కడో వచ్చిన బహుమతి పొందిన కదండి అది. ఆ తర్వాత బాబురావు గారు అనుకుంటాను ప్రొడ్యూసరు, రాజేంద్ర ప్రసాద్ హీరోగా అది సినిమా తీసారు తర్వాత వాళ్ళు. నిజానికి నేను చేద్దాం అనుకున్నాను. ఆ సినిమా పేరు ఎర్రమందానం. దాని కథ ఏంటంటే కంచికి చేరని కథ ఏదో ఉందండి హరినాథరావు గారిది. ఆ కథని వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఈ సినిమా చేశారండి. నేను ఆర్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నానండి, ఎన్ఎఫ్డిసికి ఆర్ట్ ఫిల్మ్ చేద్దామని నేను తిరిగాను హరినాథరావు గారి దగ్గరికి. వాళ్ళు ఆ కథని, ఏంటి ఇతను ఇన్నిసార్లు వస్తున్నాడు మన ఆఫీస్కి అంటే, హరినాథరావు గారు మద్రాసులో ఉన్నప్పుడు కాపురం పెట్టలేదండి, ఆ ఆఫీస్లోనే ఉండేవారు అనుకుంటాను. ఆయన ఉన్న చోటకి వెళ్ళాలి కదా, వెళితే ఆయన చెప్పారు వాళ్ళకి, పలానా కథ ఉందన్నది, ఆ కథ అడుగుతున్నాడు, అందుకోసం రావడం జరుగుతూ ఉంది. ఆ కథ ఏంటో బాబురావు కోరుకొని ఇది మనమే చేద్దామని దాన్ని అడాప్ట్ చేసుకుని సినిమా కథ చేశారండి. నేను అలా కాదండి, ఆ కథని కథలాగే సినిమా చేద్దాం అనుకున్నాను. ఆర్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ లాగా. అవునండి, ఎర్రమందానం కరెక్టే ఆ సినిమా టైటిల్. ఓకే సరే, ఇలాగ నేను బయట కథలు చేయడానికి నేను ఏమాత్రం వ్యతిరేకని కాదండి. వ్యతిరేకాన్ని నేను అనట్లేదు సార్, అంటే నా దృష్టికి వచ్చి ఇది బాగుంది, భలే చేయొచ్చు అనిపిస్తే చేయొచ్చు. ఇప్పుడు తనికల భరణి మన శ్రీరమణ గారు కథ ఒకటి చేశారు, బాలు గారు లక్ష్మి గారు మిథునం. మరి చాలా చక్కని కథ అండి అది, ఏమంటారు? అలాగే శ్రీరమణ గారిది ఇంకొక కథ ఉంది, ధనలక్ష్మి అనుకుంటాను కథ పేరు. అలాంటివి చేయొచ్చండి. నాకు చాలా అనిపించిందండి, నేను బాగా చదువుతాను, నాకు ఇలాగా చాలా. సార్ ఇళయరాజా గారితో మీ జర్నీ అనేది చాలా ప్రత్యేకమైంది. మీరు అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్తో, ఇప్పుడు కీరవాణి గారితో కానీ చక్రి గారితో కానీ మీరు వర్క్ చేసినా కూడా మీ సినిమాల్లో ఇళయరాజా గారి ఇదే కనపడుతుంది మనకి యాక్చువల్గా. అది అంటే మీ యొక్క ఇంట్రెస్టా లేదంటే ఏంటి, అది ఎలా? ఆయన ఇన్ఫ్లుయెన్స్ అండి నా మీద చాలా ఉంది. ఎందుకంటే ఇళయరాజా గారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి పలానా పాట పలానా సినిమాలోది నాకు ఎక్కడ దొరుకుద్ది అని ఎవరిని అడిగారు అనుకోండి, నన్ను పిలిపించి రే ఈయనకి పాటట, వీటి దగ్గర అన్ని క్యాసెట్లు ఉన్నాయండి మనకి, ఇవ్వండి అనేవారండి. అంటే అంత బాగా ఆయన ఫస్ట్ ఫిల్మ్ అన్నకిళి నుంచి నేను వినడం జరుగుతూ ఉందండి. మొత్తం నా దగ్గర ఇప్పటికే ఉన్నాయండి, 400 సినిమాల వరకు ఉన్నాయండి, 500 సినిమాలు ఇప్పటికి. ఇది క్యాసెట్లు, ఆడియో క్యాసెట్స్. అంత బాగా నేను ఇళయరాజాని వినడం జరిగిందండి. ఆ తర్వాత ఆయనతో వ్యక్తిగతంగా కూడా ఆయన కూడా తిరిగి రకరకాల చోట్లకి వెళ్ళి ఆయన వర్క్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఆయనతోనే ఉండేవాడినండి. నా కోసం వచ్చే ప్రొడ్యూసర్స్, మద్రాసులో ప్రొడ్యూసర్స్, నా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి ఇళయరాజా థియేటర్, మధ్యాహ్నం ఆయనతోనే భోజనం చేస్తా. ఒక పెద్ద డైరెక్టర్ గారు అడిగారండి, ఏమయ్య ఆయనతో రికార్డింగ్ జరుగుతున్న కొన్ని గంటలే కూర్చోవడానికి అతని పక్కన అదో రకంగా ఉంటుంది, మాకు ఇబ్బందిగా ఉంటుంది, అలాంటి నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉంటావట ఏంటయ్యా అని అడిగారు. ఏమో తెలియదండి, ఉండడం మట్టుకు నిజం. నేను ఒక రోజు రాలేదనుకోండి, వాళ్ళు ఇన్ఛార్జ్తో కబురు చేసేవారు రాజా గారు, రమ్మనండి ఎందుకు రాలేదు వాళ్ళ అనేసి. అంత బాగా ఆయనతో తిరిగిన కాలం అండి అది. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన మ్యూజిక్ని అవపోసన పడ్డం అంటారే, అలా పట్టానేమో తెలియదండి. నేను కీరవాణి గారిని కానీ ఈ చక్రిని కానీ పెట్టడానికి కారణం నేను కాదండి, ఆ ప్రొడ్యూసర్స్. ఒక సినిమాకండి కంపోజింగ్ కూడా చేసాం మ్యూజిక్కి,
ప్రొడ్యూసర్ వచ్చి రామ్ గోపాల్ వర్మ, వైఫ్ ఆఫ్ ఆర్ ప్రసాద్. డైరెక్టర్ నేను. కంపోజింగ్ అయిపోయింది, మ్యూజిక్ కంపోజింగ్. ఆనాగారు అప్పట్లో రికార్డింగ్ కనుక ఆ ట్యూన్స్ విన్న రాము ఏమన్నా ఒక వెరైటీ చేద్దామా అన్నాను. ఏంటన్నాను, మ్యూజిక్ డైరెక్టర్ మారుద్దామండి. కంపోజింగ్ అయిపోయాక మ్యూజిక్ డైరెక్టర్ మార్చడం ఏంటా అన్నాను. లేదండి, మీరు ఆయనతో ఎలాగలా చెప్పండి ఇళయరాజా గారికి, మనం కీరవాణి పెడదాం. నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి, నేను గట్టిగా కాదంటే నన్ను తీసేస్తారు, ఏం చేయాలో అర్థం కాక సరే అన్నాను అని రాజాగారికి చెప్పొచ్చానండి. ఆయన సైలెంట్గా విన్నారంతే. అప్పుడు కీరవాణి గారిని పెట్టడం జరిగింది. ఆ పాటలు తర్వాత ఎప్పుడన్నా మీ సినిమాల్లో కానీ? లేదండి, ఇక్కడ కీరవాణి గారిని పెట్టామండి ఒక సినిమాయే. అందులో నేను చేసిన పాట కూడా ఒకటి ఉందనుకోండి, ఎక్కడికి ఈ పరుగు అనే పాట. సూపర్ హిట్. అంటే జోకర్ సినిమాలో థీమ్ మ్యూజిక్ అండి, లవ్ థీమ్. దాన్ని నేనే మ్యూజిక్ డైరెక్టర్ జోకర్కి. అది ఇక్కడ ట్యూన్ వినిపిస్తే కీరవాణి గారికి ఈ పాట, ఈ ట్యూన్ నేను వాడుకుంటానండి అని చాలా సంస్కారంతో మాట్లాడారు ఆయన. ఎవడు మేము వెరైటీగా మ్యూజిక్ బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అనేసి కదా మిమ్మల్ని పెట్టుకుంది, మరి మీరు నా ట్యూన్ వాడడం ఏంటండి అన్న. అనుకోండి అక్కడ బయట తిరుగుతున్నాడండి రాము పచ్చగడ్డలో, ఇక్కడ హైదరాబాద్లో. అతను ఫీల్ అవుతాడండి, మీరే చేసేవ్వండి నాకు అంటాను నేను. ఈ ఒక్క ట్యూన్ నేను తీసుకుంటానులేండి, నేను ఆయన్ని కన్విన్స్ చేస్తాను మీకు ఎందుకని. అది వాడుకున్నారు ఆయన. ఆ విధంగా కీరవాణి జరిగిందండి. ఆ తర్వాత చాలా కాలం తర్వాత 6-7 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఒక సినిమా చేస్తున్నానండి. ఆ ప్రొడ్యూసర్స్ కబురు చేసి నాకు మ్యూజిక్ ఇళయరాజా కుదరదండి, చిన్న బడ్జెట్, ఆయనదేమో చాలా ఎక్కువ, కష్టం వద్ది, లోకల్గా ఎవరినన్నా పెట్టుకోండి, అలాగే మీరే మ్యూజిక్ చేస్తారు కదా పెట్టుకోండి అంటే ఎవరిని పెట్టుకోవాలని ఆలోచిస్తున్నా. రవితేజ నేను కలిసి ఊరి చివరికి ఎక్కడికో వెళ్తాం, అతను సెల్ఫ్ డ్రైవింగ్. ఒకే పాట మళ్ళీ కూయవే గోవా అనే పాట ప్లే చేశాడు ఆయన. అదే మళ్ళీ విని ఎవరు దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అంటే కుర్రోడు ఆడేవాడంటే చక్రి. అలా చక్రిని పెట్టడం జరిగింది తప్ప నాకు ఎప్పుడు నా మైండ్లో ఇళయరాజా, ఇంకా వేరే ఎవరు ఉంటారండి. సో వీళ్ళిద్దరు కాకుండా మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి మీ సినిమాలకి మీరు మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటున్నప్పుడు ఇళయరాజా గారు ఎప్పుడన్నా ఏమన్నా అంటే మీ మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగేది? నన్ను ఎప్పుడు నా విషయంలో ఏది హర్ట్ అవ్వండి ఆయన, ఆశ్చర్యం అది. మొన్న ఈ మధ్య మన చిన్నజీర స్వామి వారికి మ్యూజిక్ షో చేయడానికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, ఎరా నేను ఎక్కడుంటే నువ్వు ఎక్కడున్నావు అంటే నేను వస్తున్నా అని చెప్పి వెళ్ళానండి. అవాళ రామోజీరావు గారు పోయిన రోజండి. నేను వెళ్ళేసరికి తను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి రావడం జరిగింది. రేపు నువ్వు చేయబోయే సినిమాకి మ్యూజిక్ నువ్వేనా అని అడిగాను. కాదేమో మీరే అనుకుంటాను, ఇంకా తేలలేదు అన్నానండి. ఎలా ఉంటుందండి, ఆయన ఏం ఫీల్ అవ్వరు నేనేం చేసిన. ఇళయరాజా గారు చేయని ప్రయోగాలు అంటూ లేవు. అవును, మీరు కూడా మీ సినిమాలో ఒక కంప్లీట్గా సాంగ్ మొత్తం షూట్ చేసుకొని వెళ్ళి తర్వాత మ్యూజిక్ చేయించుకున్నారు కదా ఇళయరాజా గారు. అవునండి. అది ఏంటి సార్, అది స్పాంటేనిటీగా అంటే ముందే అనుకున్నదా లేదంటే డేట్స్ ప్రాబ్లమా, ఎలా అసలు అది ఎలా జరిగింది ఏంటి? అదో చిన్న బడ్జెట్ సినిమా అండి. ఒక పాట రికార్డింగ్ అవ్వాల, బట్ ఆ విలేజ్లోనే తీయాలి ఆ పాట. మళ్ళీ తిరిగి మొత్తం యూనిట్తో రావాలంటే చాలా కష్టం మాకు, ప్రొడ్యూసర్స్కి చాలా ఇబ్బంది అవుద్దండి. ఏం చేయాలి అని ఆలోచించండి. ట్యూన్స్ కంపోజ్ చేసేసామండి, పాట రికార్డింగ్ చేయడానికి డేట్ దొరకలేదు రాజా గారి. చూద్దాం ఏమైతే అది అవుద్దని మళ్ళీ గ్రూప్ డాన్సర్స్తో సాంగ్ అండి. ఓకే. అక్కడ తాటిపాక అనే ఊరు ఉందండి, అదే జగన్పేట ఏదో అంటారు కదా, అక్కడ లోకల్గా ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఈ హీరో తక్కిన 3 అమ్మాయిలతో పాట సైలెంట్గా తీసేసానండి. మైండ్లో ఒక టెంపో పెట్టుకుని తీసేసిన తర్వాత 2-3 రోజుల్లో, పెద్ద టైం కూడా తీసుకోలేదండి. తర్వాత మద్రాసు వెళ్ళాక పాట రికార్డింగ్ చేయించి టెంపో నేను ఏదైతే అనుకున్నానో ఆ టెంపోకు దగ్గరగా రావడానికి ఆయన ట్రై చేస్తానని చెప్తున్నాను ఆయనకి. ఈ టెంపోలోనే చేస్తారని నాకు తెలుసండి, బట్ అలాగే చేశారు.
చేసిన తర్వాత పొద్దున్న రికార్డింగ్ అయింది, సాయంకాలానికి పాట ఎడిటింగ్ అయిపోయింది. ఇది తీసేస్తుంది కదా. ఇల్లు రాజుగారు చూపిస్తే ఆయన ఎంత అంతగా అంత ముచ్చటపడ్డారండి. కరెక్ట్గా ఆ టెంపోకి మ్యాచ్ చేయలాగా ఇక్కడ ఎడిటింగ్ చేశాను. అది పరిస్థితులు తప్ప ఇంకేం కాదండి, ఎక్స్పెరిమెంట్ కాదు. ఆ వాడ అలా చేసాము. ఇంకా వేరే అలాంటి ప్రయోగాలు మీ సినిమాల్లో ఏమన్నా ఉన్నాయండి చాలా. అవి నేను చూడండి, మహర్షి సినిమాలో సాంస్క్రిట్ డిస్కో సాంగ్, ఓకే, అలాగే ఓ సినిమాలో సంగీత స్వరాలతో లిరిక్ అండి. సరిగమ పదని నీ దానిని, సరిగా సాగని నీ దారిని, సాగరిని సాగని నీ దరిని, అంటే సరిగమ పద ఇలానే కదా. అలాగా ఆ రైటర్ గారు జొన్నవిత్తులు గారు రాసిన ఒక లిరిక్ తీసుకుని దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చి ఇళయరాజా గారు కాదండి, ఆయన తమ్ముడు గంగామరం చేస్తే ఆయన చాలా అద్భుతంగా చేశారు ఆ పాట. సినిమా ఆడలేదు కాబట్టి ఆ పాట కూడా జనంలోకి రాలేదు పెద్దగా. ఇలాంటి ఇప్పుడు సడన్గా నేను గుర్తు చేసుకోలేను, కానీ ఇలాంటివి చాలా చేసామండి. సార్ ఇప్పుడు ఎవరన్నా ఏ ప్రొడ్యూసర్ అన్నా వచ్చి మీరు హిచ్కాక్ గారి సినిమాల్లో ఏదైనా ఒక సినిమాని రీమేక్ చేయండి అని అడిగితే ఏం చేస్తారు? నోటోరియస్ అనే సినిమా ఉందండి, బాగుంటుంది. సైకో చెయ్యొచ్చండి, అయితే ఇందాక చెప్పిన వెతుకు, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయండి, వాటిని అడాప్ట్ చేసి చేసుకోవచ్చండి. ప్రొడ్యూసర్స్ రావాలి కదా ముందు. డెఫినెట్గా వస్తారు సార్. ఇప్పుడు ఆల్రెడీ మీరు మీ కథలో మెన్షన్ చేసినట్టు ఆల్రెడీ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు వచ్చి మీతో సినిమా చేస్తున్నారు. అలా ఎంతోమంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు స్టిల్ దే ఆర్ సో మెనీ దేర్. ఒక నా లైఫ్లో నేను ఎప్పుడో తీసిన సితార్ లాంటి ఒక గొప్ప కథ ఉందండి నా దగ్గర. అది ఒక ప్రొడ్యూసర్ గారికి ఆల్రెడీ నాతో సినిమాలు తీసేరు వాళ్ళు, హిట్ సినిమాలే, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. తొందరలో అది కానీ సినిమా చేస్తే ఒక అద్భుతం వచ్చింది బయటికి అనిపించేలాంటి సినిమా అండి. దాంట్లో అద్భుతమైన హ్యూమరు, చాలా అద్భుతమైన మ్యూజిక్, గొప్ప గొప్ప విజువల్స్, ఇవన్నీ మిళితమైన కదండి అది. సార్ ఇందాక మీరు అన్న విచిత్ర జీవితం గురించి ప్రస్తావించారు. దానికి ముందు ఇయరే మీరు ఎదురీతతో స్టార్ట్ అయింది కదా మీ, అంటే అఫిషియల్గా మీ కెరియర్ స్టార్ట్ అయింది, అంటే నియర్లీ 50 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీలో. ఒక్కసారి వెనక్కి తీసుకుంటే ఈ 50 ఇయర్స్ కెరియర్ గురించి ఒక్కసారి వెనక్కి తీసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? చాలా అనిపిస్తుంది, అందరికీ అనిపించినట్టే నాకు అనిపిస్తుంది. నా జీవితం ఎలా మొదలైంది, ఎలా మలుపులు తిరిగింది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఆకలితో ఆ కొడంబాకం రోడ్ల మీద ఎలా తిరిగాను, ప్లాట్ఫామ్ మీద, పేమెంట్ల మీద. గోస్ట్ అంటే చాలామంది డబ్బుల కోసమని గోస్ట్ రైటర్గా పనిచేస్తుంటారండి. మద్రాసులో ఎంవిఎస్ పబ్లికేషన్స్ అని డిటెక్టివ్ నవల్ పబ్లిష్ చేసే ఓ సంస్థ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళితే ఆల్రెడీ ప్రింట్ అయిపోయిన ర్యాపర్ మనకి ఇస్తారండి. దాని మీద ఏదో రైటర్ పేరు ఉంటుంది, నవల పేరు ఉంటుంది. అది మనం రాసినందుకు 100-150 రూపాయలు ఇచ్చేవారు ఆ రోజుల్లో. అలాగే రాసిన సందర్భాలు నేను ఉన్నాయండి. ఇలాంటి చాలా. నాతో పాటు ఇంకొక ఆయన కూడా ఇలా కాదు, ఆయన పేరుతో రాశారండి. ఆయన కూడా కొన్ని డిటెక్టివ్ నవలు ఉన్నాయి, అవన్నీ చదివాను. ఆయన ఎవరంటే మా సత్యానంద్ గారు. నేను గుర్తు చేస్తూ ఉంటే ఆయన చాలా మెచ్చుకుంటూ, చాలా అద్భుతమైన వ్యక్తి అండి. నాకే కాదు అందరికీ ఆయన మాట్లాడినాను. ఏమంటే ఆ పుస్తకాలు రీప్రింట్ చేద్దామండి అంటే విశ్వప్రసాద్ డాక్టర్ ఎదురు రైటర్స్ పబ్లిషర్స్ ఉండేవారు, మీకు తెలుసు కదండి. డిటెక్టివ్ రైటర్ విశ్వప్రసాద్ గారు, కొమ్మూరు సాంబశివరావు గారు ఆ పీరియడ్లో వాళ్ళు ఎక్కువ పబ్లిష్ చేశారటండి సత్యానంద్ గారి పుస్తకాలు. అవి నేను చాలా ట్రై చేస్తున్నానండి. మొన్నటిదాకా ఉండే వాళ్ళ అబ్బాయిల దగ్గర చెదబట్టేయడంతో బయట పారేశారని మన సీనియర్ రైటరు కథా రచయిత వి రాజారామ్మోహన్ గారు బాగా క్లోజ్ ఉండే వాళ్ళకి ఆయన చెప్పారండి. అలాగా ఎక్కడైనా దొరికితే మట్టుకి నేను రీప్రింట్ చేస్తాను. నాకు చాలా ఆ నవలన్నీ చదివానండి నేను, అంత బాగుంటాయి నాకు. సార్ డైరెక్టర్, రైటర్, కథా రచయిత, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఆల్ కేటగిరీస్ మీరు టచ్ చేశారు కదా. అంటే మీలో ఇప్పటికీ బయటపడని ఇంకో కోణం అంటే ఏంటి? ఏమో తెలియదు. ఇందాక నేను టచ్ చేశానని అన్నీ కూడా నేను కావాలని చేయలేదండి. ఈవెన్ సింగింగ్
చెప్పండి, సింగింగ్ గురించి చెప్తున్నారు కదా, ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఆ సినిమాలో హీరో వచ్చి, అదే సింగింగ్ అన్నారు కదా, ఆ సినిమాలో హీరో వచ్చి ఈవి సత్యనారాయణ గారి చిన్నబ్బాయి. ఓకే. పొద్దున్న ఏట్రా షూటింగు అని అడిగారండి సచిన్ గారు, అది ఈవి సత్యనారాయణ వాళ్ళ అబ్బాయిని. పాట అంట అన్నాడు. పాట వంశీ పాట బాగుంటుంది కదా, నేనంటే చాలా ఇష్టం అండి సత్యానికి. ఆయనకి నేను టైటిల్ కూడా ఇచ్చాను, ఆలీబాబా అరవింద్ దొంగలు, అది నాదే టైటిల్. నేను ఏం చేసినా ఇష్టమండి ఆయనకి, సచిన్ గారికి. పాట వినిపించోసారి అన్నాడు. పాట ఎలా ఉంది అని అడిగినట్టున్నారు ఆయన. ఇప్పుడే వచ్చింది పెన్ డ్రైవ్, ఇంకా వినలేదు నేను, నాకేమ్మని చెప్పి తీసుకున్నాను. నేను తీసుకుని ఆయన గదిలో పెట్టుకెళ్ళండి. ఆ గది మొత్తం అంతా డెకరేషన్ ఎలా ఉంటుందంటే బ్లాక్ అండ్ వైట్. నాకు చూపించారు కూడానండి, ఏడో ఇక్కడ మీ గది ఉందని. నా గది ఎక్కడ ఉన్న ఏంటంటే, అవును వాడి దృష్టిపటాలు మొత్తం బ్లాక్ అండ్ వైట్ డెకరేషన్ కదా, అలాగే ఉందండి అక్కడ. ఆ లోపల పట్టుకెళ్ళి ఈ పెన్ డ్రైవ్ పెడితే పాట విన్నారండి నేను. పాట విన్నాక మేల్ సింగర్ ఎవరో కనుక్కో ప్రొడ్యూసర్ని అన్నాడు. ప్రొడ్యూసర్కి మేల్ సింగర్ ఎవరిని అడిగితే, నాకు తెలియదండి, అదంతా డైరెక్టర్ గారు చూసుకుంటారు అని చక్రికి ఫోన్ చేశాడు. వాడన్నాడు నాకు తెలియదు అన్నాడు. ఇదేంటి విచిత్రంగా ఉందనుకుని వాళ్ళ సౌండ్ ఇంజనీర్ ఉన్నాడండి, అతని పేరు ఏదో మర్చిపోయాను. అతన్ని అడిగితే, యాక్చువల్గా హరిహరన్ పాడాలండి, అది ప్రస్తుతానికి రేపు షూటింగ్ కదా అని ట్రాక్ సింగర్ కోసం చూసాము, ట్రాక్ సింగర్ కూడా రాలేదు ఇవాళ, మార్నింగ్ షూటింగు. అప్పుడు డైరెక్టర్ గారే మైక్ పెట్టేసుకుని ఆయనే పాడేయడం జరిగింది. ఇది సచిన్ గారికి పోస్ట్ అయిందండి. నేను ఊరికనే రేపు అందాక ఈ పాట తర్వాత హరిహరన్ పాడతాడని నా లెక్క అండి. లేదు ఈ వాయిసే ఉంచమనండి, కొత్త రకంగా ఉంది వాయిస్ అని సచిన్ గారు బలవంతం చేస్తే అది ఉంచాల్సి వచ్చిందండి, అతనికి కావాలని పాడలేదు. ఇది విని చక్రి ఏం చేశాడు, ఇంకొక ట్యూన్ ఉంది కదా అది కూడా మీరే పాడండి అన్నాడు. అలాగే 2 పాటలు అయినాయండి. ఆ తర్వాత ఒక కరణం సినిమాకి పాడమన్నాడు అండి. నా వద్దురా చాలు నాకు, నేను మళ్ళీ పాడకూడదు అనుకుని. అలాగా ఇలాంటివే నేను ఏం చేసినా ఎలా జరిగినా, ఎందా చూడండి పాట సైలెంట్గా తీయడానికి కారణం ఇలాగ తప్ప కావాలని దూరి చేసింది తక్కువ అండి. ఇలా చాలా ఉన్నాయండి. అనిమేషన్ సినిమాకి ఒక పాపులర్ రైటర్ అనుకున్నాను. ఓకే. అతను డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు, కానీ తర్వాత నాకు దొరకలేదు, ఆయన బిజీ. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ స్క్రిప్ట్ చాలా గమ్మత్తుగా రాశానండి. సినిమా వెండితెర నవలు వచ్చే పూర్వం తెలుసు కదా మీకు, అలాగే వెండితెర నవల రాసేసానండి అనిమేషన్ సినిమా మొత్తం. ప్రొడ్యూసర్స్కి నోట్తో చెప్పడం నాకు ప్రాబ్లం అయ్యి వెండితెర నవల్లాగా రాసి వాళ్ళకి ఇచ్చానండి. ఓకే, చదివి చూడండి అని. వాళ్ళకి చక్కని దృశ్యాలు అవి కనపడుతున్నాయి. అది నా దగ్గర ఉంది స్క్రిప్ట్. అప్పుడు ఈ రైటర్ అంతకీ రాకపోయేసరికి ఆ వెండితెర నవల్లో నేను రాసిన డైలాగే సినిమా డైలాగ్. ఒకే ఒక సినిమా నా జీవితంలో మాటలు అని వేసుకున్నది అది ఒకటి. తక్కిన వాటిల్లో మాటలు చాలా నా ఉండొచ్చు, కానీ కథ మాటలు ఇంకా స్క్రీన్ ప్లే ఇలాంటివి వేస్తారు కదా, అలా మాటలు అని వేసుకున్నది ఆ అన్వేషణ ఒకటి. తక్కినవి ఇంకేం కాదు. ఇలాగన్నీ ఫోర్స్గా చేసినవి తప్ప కావాలని దూరం చేసినవి కాదు. వంశీ గారు మంచి భోజన ప్రియులు, అలాగే పాకశాస్త్రంలో కూడా మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్ళని బాగా టాకు. ఏంటి సార్ మీకు ఆ పాకశాస్త్రం పట్ల ఉన్న ఇంట్రెస్ట్? రుచి అంతే, జీవా అంతే రుచి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఏ మూల ఏ చిన్న హోటల్ ఉంటే అక్కడికి నేను డెఫినెట్గా పనిగట్టుకుని వెళ్తానండి, వెళ్ళి తినేసి వస్తాను నేను. ఆ తర్వాత మీలాంటి వారిని కూడా తీసుకెళ్తూ ఉంటానండి. వాళ్ళు కూడా 100% ఇంకో మాట మాట్లాడకుండా వాళ్ళు తినొస్తూ ఉంటారండి. సో అవి ఏమన్నా వీడియోలు ఏమైనా చేసే ఆలోచన ఉందండి? అంటే మీకు ఎక్కడ ఎలాంటి వంటకం అయితే బాగుంటుంది అనేది మీకు ఐడియా ఉంది? మాట్లాడక్కల్లా. పాపికొండల మధ్యలో పెంటమ్మని ఒక లేడీది హోటల్ ఉందండి. ఇప్పుడు లేవు, అన్ని ఖాళీ చేయించారు కదా ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల. ఆ లేడీ దగ్గర టిఫిన్ ఎలా ఉంటుంది, ఇలాగ నేను ఎక్కడ పడితే అక్కడ నేను చెప్పగలనండి, ఎక్కడ పడితే అక్కడ. చింతూరు అనే భద్రాచలం వెళ్తూ ఉంటే తగిలే ఊళ్ళో సుజాత మెస్సీని, ఇలా చాలా చోట్ల ఉన్నాయండి. అలాగే తుని రైల్వే స్టేషన్ ఎదురుగుండా ముబారక్ అనే హోటల్, అక్కడ పలావ్, ఇలా ఎన్ని చెప్పుకుంటూ రాను. చోడవరం బస్ స్టాండ్ దగ్గర అద్భుతంగా ఉంటుందండి చారు, అదేదో రాజుల హోటల్.
ఇంత అద్భుతంగా ఎలా ఉంటుంది అంటే పప్పు ఉడకబెట్టిన తర్వాత నీళ్లు పారబోస్తారు కదా, వీళ్ళు పారబోయకుండా దాంతో చారుగేస్తారండి, అది టేస్ట్. ఇలాగా రకరకాల చోట్లండి ఆ రెసిపీలన్నీ కనుక్కొని నా కథల్లో నేను రాస్తానండి. సో కనుక్కోవటం వేరు, తినటం వేరు, ఆస్వాదించడం వేరు. మీరు స్వయంగా అంటే ఆ రెసిపీలు కనుక్కొని నేను తయారు చేస్తానండి. ఓకే. ఇప్పుడు చేపల పులుసులో ఈ మధ్య నేను చేపల పులుసు కాస్తే అండి చాలా అద్భుతంగా ఉందన్నారండి, చాలామంది పట్టుకుపోయారు కూడా. ఏంటంటే ఆ చేపల పులుసులో ఒకటి కలిపానండి, లేత కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, తీగా ఉండకూడదు, కొంచెం వగరగా చప్పగా ఉండాలండి, సవ్వగా ఉండాలి. ఆ కొబ్బరి నీళ్ళలో ఈ మధ్య నేను మారేడుమిల్లి వెళ్ళానండి, ఆ లోకల్గా అక్కడ చింతపండు కొన్నానండి, చాలా బాగుంటుంది. ఆ చింతపండు వేసేసి రాత్రి పొద్దున అది పిసికి ఆ కొబ్బరి అది పోసాను నా పులుసులో. మరి ఆ టేస్ట్ అమోఘం అనమాట, అద్భుతం. ఇలాగ రెగ్యులర్గా వండకూడదండి, అది తేడా ఉండాలి ఆ రెసిపీలో. ఇలాగా బోల్డ్ అండి. సార్ మీ నిన్న మా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు నాతో సినిమా చేస్తున్నారే, వాళ్ళకి ఒక రకం పచ్చడి వేసి పంపించానండి. ఇంటిలో పది ఆ పచ్చడి వేసుకుని తిన్నారట, అది ఎలాగా ఏంటి అని వాళ్ళు ఫోన్ నాకు. ఏం పచ్చడి సార్, దాని పేరు పెట్టారా ఏమన్నా? ఏం పెట్టలే, అదేంటి అంటే చెప్పొచ్చండి, ఎందుకు డీటెయిల్ చెప్పడం మామూలుదే, కానీ అంత అద్భుతంగా కుదురుతుందండి ఒక్కొక్కసారి. అస్తమానం కాదండి, అప్పుడప్పుడు కుదురుతుంది. అది నాకే కాదు, మీకన్నా ఎవరికన్నా కుదురుతుందండి. నాకు గమ్మత్తుగా లక్కీగా కుదురుతానే ఉంటుందండి. సార్ మరి మీ ఈ ప్రావీణ్యాన్ని ఎప్పుడన్నా, అంటే మీ స్వయంగా వండిన ఈ ఆహార పదార్థాలన్నీ ఎవరన్నా ఎప్పుడన్నా మీ మిసెస్ కానీ మీ పిల్లలకు కానీ ఎప్పుడైనా తినిపించారా? లేదండి, నా మిస్సెస్ చాలా అద్భుతమైన కుక్ అండి, తనకే నాకు సంబంధం లేదు, నేను తనని ఫాలో అవ్వలేదండి. మా పిల్లలు కూడా యూట్యూబ్ ఛానల్ ఇవి చూసి వండుతారండి. మా పెద్దమ్మాయి ఏమో తమిళ వంటలండి, ఎందుకంటే తను తమిళని పెళ్లి చేసుకుంది, తన వంటలు వేరే అండి, మనకు సంబంధించినవి కాదు. మా చిన్నమ్మాయి బాగుండొద్దండి, అయితే నాకు సంబంధించి కాదండి, తను ఆ యూట్యూబ్లు అవి ఇవి చూసి తయారు చేస్తుందండి. సార్ కెరియర్ బిగినింగ్లోనే ఎదురీతో ఎన్టీఆర్ గారు, అలాగే విశ్వజీవితంతో ఏఎన్ఆర్ గారు, వి మధుసూదన్ రావు గారు, ఇక ఆ తర్వాత మీకు ఇష్టమైన ఎంతోమంది డైరెక్టర్స్, బాబు గారు కానీ, సంగీతం గారు కానీ, చాలామందితో, విశ్వనాథ్ గారితో మీరు అసిస్టెంట్గా చేశారు, అలాగే భారతీరాజా గారితో చేశారు, బాలచంద్ర గారిని మీకు అభిమానం. ఇంత జర్నీ ఉంది. అలాగా ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి కానీ, నాగేశ్వరరావు గారి గురించి కానీ, మధుసూదన్ రావు గారి గురించి కానీ చెప్పుకోవాలంటే ఏం చెప్తారు సార్? వాళ్ళందరూ అద్భుతాలండి, నేనేం చెప్తాను, చాలామంది రాసి నేను చదివాను కదండి. అంటే ఎందుకంటే మిగతా వాళ్ళందరి గురించి మీరు ఏదో సందర్భంలో చెప్పున్నారు. ఈ మధ్య యూట్యూబ్లో నా ఛానల్లోని రీల్స్ పెడుతున్నాను కదండి, ఆ పెట్టేటప్పుడు రామారావు గారి గురించి చాలా రీల్స్ పెట్టడం జరిగిందండి. అలాగే నాగేశ్వరరావు గారి గురించి పెడతాను, కృష్ణ గారి గురించి పెడతానండి. ఇలాగ నా అనుభవాలే, నేను కృష్ణ గారితో నేను పనిచేయలేదు అనుకోండి, ఒకేసారి కలిసి మాట్లాడాను. నల్లి అంటే నీకు ఫోన్ వచ్చింది అనే సినిమాకి డింపుల్ కపాడియా హీరోయిన్ అండి, ఒక కుర్రాడు ఉంటాడు, ఆ కుర్రాడు వచ్చి కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు అండి. అప్పుడు నేను వెళ్ళి కృష్ణ గారిని అడిగితే, నేను ఆ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మొన్నే సినిమాకి షూటింగ్ తీసుకెళ్ళి ఊటీ బోళ్ళని రోజులు ఆడు స్కూల్ పాడు చేశాను, మళ్ళీ తొందరలో ఎగ్జామ్స్ అండి మా వాడికి, నేను మా అబ్బాయి చేయడు, నేనంటే చాలా ఇష్టం అంటున్నావు కదయ్యా, 116 15 సార్లు చూశానుగా మీ ఊరు రామచంద్రపురం కిషోర్ టాకీస్లో, నన్ను పెట్టి చెయ్యి ఏదో ఫ్రాంక్గా చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడారండి. మరి ఆయన అంత మాట అన్న తర్వాత ఆయనతో సినిమా చేయాలని ఎప్పుడు అనిపించలేదా? లేదండి, నేను ఎక్కువ ఆయన సినిమాలు చాలా చూశానండి. నేనంటే నేనే సినిమా గుంతలకడి 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 గుమ్మ అని బాలుగారు పాట, బాలుగారు లైఫ్లో అప్పుడు ఆ టైంలో వెరీ పాపులర్ సాంగ్ అండి. అవన్నీ ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు, అన్నిసార్లు చూశానండి. కృష్ణ గారి సినిమాలు ఎక్కువ సార్లు చూశాను, అదేంటో తెలియదండి. అనుకోకుండా అనుకోండి, అలాగైతే అనుకోండి, చేయలేదండి, చేసుంటే బాగుండేది, అది మట్టుకు నిజం. సార్ మీ కెరీర్లో ఎన్నో సినిమాలు చేశారు, అందులో మంచి హిట్స్ ఉన్నాయి, డిసప్పాయింట్ చేసినవి ఉన్నాయి. అవునండి. కానీ మీకున్న ఫాలోయింగ్, వంశీ గారు ఎప్పుడో 8 years బ్యాక్ సినిమా చేశారు, ఇప్పుడు మళ్ళీ సినిమా చేస్తున్నారంటే మీ సినిమా కోసం వెయిట్ చేసే ఆడియన్స్ ఉన్నారు. అవునండి.
ఇది చాలా అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ని పట్టించుకోవడం మానేసిన సందర్భాలు చాలా మన కళ్ళెదుటే చూస్తూ ఉన్నాం. కానీ వంశీ గారు ఫ్లాపులు ఇచ్చినా గ్యాప్ తీసుకున్నా స్టిల్ ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారంటే ఏంటి అసలు ఇందులో ఉన్న మహత్యం ఏంటి? మా ఇంటి వాస్తు బాగుంది తెలియదండి. అంటే మరి నా సినిమాల్లో ఆ అంశం వాళ్ళని పట్టుకుందేమో. ఈ మధ్య నాకు ఒక పెద్ద సన్మానం జరిగిందండి రవీంద్ర భారతిలో. 50 years. మరి ఎంతమంది మళ్ళీ సినిమా ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో నేను చేస్తుంటే కామెంట్స్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు చూస్తాం మేము ఇలా అడుగుతూ ఉంటే ఒక ఆనందంతో కళ్ళమ్మ నీళ్ళు వస్తాయండి. వచ్చినాయండి, వస్తున్నాయండి. నిజమే, జనం అలాగా నన్ను ఆదరించడం మరి నేను మర్చిపోలేనండి. అదే ఫంక్షన్లో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మళ్ళీ మన ఇద్దరం కలిసి సినిమా చేద్దామన్నారు. అన్నాడు ప్రసాద్. మీ కాంబినేషన్కి క్రేజ్ ఉంది డెఫినెట్గా. ప్రసాద్ని ఈ వయసులో ఒక హీరోగా చేయొచ్చండి. ముందు తన విగ్గులాగేస్తాను అంతే కదా, చేసి ఒక అద్భుతమైన కథ చేయాలండి. నేను చేయగలను, నేను చేస్తాను అని నాకంటే తనకు నమ్మకం ఎక్కువ అండి. అది ముందు మాట్లాడడానికి ముందు పక్కనే కూర్చున్నాం కింద మన ఆడియన్స్లో. నాతో సినిమా చేయాలి, నీతోటి ఏదో అన్నాను, చెప్తాను స్టేజ్ ఎక్కాను అని స్టేజ్ మీద చాలా నిజాయితీగా, చాలా నిబ్బరంగా, చాలా యథార్థాలని కలగలిపి మాట్లాడాడు తను. నేనేమో ఏమీ మాట్లాడలేదండి. తప్పే నేను చేసింది, నేను కూడా మాట్లాడుంటే బాగుండేదండి. సార్ డెఫినెట్గా ఇంటర్ తర్వాత అది ఆయన కూడా చూస్తారు కదా. సో మీ కాంబినేషన్లో సినిమాకి ఇప్పుడు బీజం పడ్డట్టే ఒక విధంగా చెప్పాలి. పడ్డట్టు కాదండి, ఒక గమ్మత్తైన కథ చేయాలండి. చేస్తే మళ్ళీ అతన్ని ఆ రకం హీరోగా జనం చూసే అవకాశం ఉంటుంది. గమ్మత్తైన కథ తయారు చేయాలండి. సో ఫైనల్గా ఇప్పుడు రాబోయే మీ సినిమా గురించి కథలో మీరు ప్రస్తావించారు ఎటు. సో ఇంకొంచెం ఏమన్నా చెప్పగలిగితే బాగుంటుంది మీరు తీయబోయే సినిమా గురించి. ఆ సినిమా బాగుంటుందండి. ఆ కథ వాళ్ళకి 2 కథలు చెప్పాను. ఒక కథ చాలా అద్భుతంగా, చాలా కొత్త రకం కథ అండి, కొత్తది, ఇంతకుముందు రాలా తెలుగులో. అలాంటి ఒక అద్భుతమైన కథ తొందరలో నేను చేయబోతున్నాను. ఆ స్క్రిప్టే జరుగుతూ ఉందండి రాత్రి పగలను. ఆ పని చేస్తూ ఇంకో పక్క నుంచి స్వాతి సీరియల్ ఒకటి రాస్తూ మధ్యలో నా వంట నేనే చేసుకుంటాను కదా. అంటే నేను ఇదంతా నా ఆఫీసులో, ఇంటికి తక్కువగా వెళ్తున్నాను, పడతానండి పాటలు. ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటి నా టైం అంతా తినేస్తుందండి చేస్తూ. టైం తినేయటం కాదు కదా సార్, అది ఇంకా మీకున్న పాపులారిటీని ఇంకా పెంచుతుంది కదా. 100% అండి. ఎంతమంది అభిమానిస్తున్నారో నాకు ఇంత అంతగా అంత తనమేత్వం అండి. అలా ఉన్న నా పరిస్థితి బాగుందండి. ఫైనల్గా సార్, హిచ్కాక్ గారి సినిమాల గురించి ఎటు మీరు చెప్పారు, ఆయన సినిమాల స్ఫూర్తి గురించి చెప్పారు. ఆయన వ్యక్తిగతంగా మీకు ఎంతవరకు స్ఫూర్తి అనేది చెప్పండి. ఒకటే మాట అండి, హిచ్కాక్ అంటే నాకు చాలా ఇష్టం అంతే. ఇంకా ఆగండి, ఇంకా చాలామంది సినిమాలు, డేవిడ్ లీన్, అకిరా కురసోవా, క్రిస్టఫ్ కిస్లవస్కీ, యాండ్రూ వాజ్రా, రోమన్ పొలాన్స్కీ, ఇలాగా చాలామంది అండి, క్రిస్టఫ్ జెనిసీ, ఇలా ఎంతమంది సినిమాలు చూశానండి, చాలా చూశాను నేను. కానీ వాళ్ళందరి సినిమాలు చూసి ఆ ఇన్ఫ్లుయెన్స్తో నేను డైరెక్టర్ అయ్యానేమో. ఇప్పటికీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలండి, లేకపోతే కుదరదు. వాళ్ళ ఫోటోలు నా ఆఫీస్ గోడలకు అలా వరుసగా పెట్టానండి. దేవుళ్ళని తలుచుకోనండి, నేను డైలీ వాళ్ళని తలుచుకుంటాను నేను. అకిరా కురసావా ఎంత గొప్ప డైరెక్టర్ అండి. అలాగే రిత్విక్ ఘటక్, బెంగాలీ డైరెక్టర్. మీరు ఆయన గురించి చెప్పండి అంటే ఒక నిమిషంలో మాట చెప్తానండి, అంత గొప్ప డైరెక్టర్ అండి. అతను ఒక రకం మనిషి అండి. ఎలా అంటే అతను బాగా తాగి ఉన్న ఆ రోజుని బిమల్ రాయ్ డైరెక్టర్ తెలుసు కదండి మీకు, ఆయనకి ఒక కథ చెప్పేయండి ఆయన, రిత్విక్ ఘటక్. అద్భుతంగా ఫీల్ అయిపోయాడు బిమల్ రాయ్ గారు. కొన్ని డౌట్లు ఉన్నాయండి. ఒక 2-3 రోజుల తర్వాత రిత్విక్ ఘటక్ని పిలిపించి
ఏంటి అద్భుతంగా చెప్పారు కదా, ఇంకో ఇక్కడ ఇలా ఉంది, అది ఎందుకు అలా ఉంది, దాన్ని ఇలా సవరించవచ్చు కదా అన్నాడు. నేను చెప్పిన కథ చెప్పండి ఒకసారి అన్నాడు రిద్విక్ ఘటక్. చెప్తే ఇది నేను చెప్పలేనే, ఇది నా కథ కదే అన్నాడు ఆయన. నవ్వేసి నేను తాగేసేది వాగుంటాను, అది ఆయన ఉద్దేశం. ఆ సినిమాని తీసి ఈయన పేరే వేసి ఈయనకి డబ్బిచ్చి ఆ సినిమాకి పేరు పెట్టారు, దాని పేరు మధుమతి. అలాగే ఒక రోజుని కొత్త సినిమా తీశారండి, మేఘా డాకా తార, అలాంటిదే సినిమా, కోమల్ గాంధార్, అదేదో అలాంటి సినిమాలు, ఇవన్నీ అయినవే ఈ సినిమాలు. సినిమా ఫస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది కదా వేస్తూ, ఆ కలకటాలో ఉన్న ప్రముఖులు పిలిస్తే పొలోమని వచ్చేసారండి థియేటర్కి, హౌస్ఫుల్. సినిమా చూస్తూ ఉండగా విలీనమైపోతున్నారు జనం. ఒక చోట క్లైమాక్స్ దగ్గరికి వచ్చే టైంలో పెద్దగా అరుస్తున్నాడండి ఎవరో మనిషి జనాల్లోంచి, ప్రొజెక్షన్ ఆపండి, ఈ డైరెక్టర్ని, నా కొడుకుని చంపేయని పట్టుకుని ఇలా తీస్తాడే సినిమా, ఇదా క్లైమాక్స్, ఇలాగా. ఎవడండి ఇంత గొప్పగా సినిమా ఉండి చూస్తుంటే అని లైట్లు వేసారండి, చూస్తే రిద్విక్ ఘటక్ కారుస్తున్నది. అలాంటి ఒక ఎక్సెంట్రిక్ అయిన కానీ మహామేధావి అండి ఆయన. సినిమాలు చాలా అంతులేని కథని సినిమా వచ్చింది బాలచంద్ర, అది ఒరిజినల్ వచ్చి రిద్విక్ ఘటక్ గారి సినిమా అండి అది. ఇలాగా సార్ ఇంతమంది గొప్ప డైరెక్టర్స్ గురించి మీరు చెప్తున్నారు, ఓకే, ఈ జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్ అంటే ఎవరు? స్పెసిఫిక్గా నేను చెప్పలేనండి, ఉన్నారు బాగా చేస్తున్న వాళ్ళు అండి. వీళ్ళు అని చెప్పడం నాకు కొంచెం స్ట్రైకింగ్గా నాకు ఏమీ లేదు. చూస్తాను ఎప్పటికప్పుడు, నేను సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తానండి, నా హోమ్ థియేటర్లో చూడను, థియేటర్కి వెళ్ళి జనాల మధ్యలోంచి చూస్తానండి. బాగుంటాయండి సినిమాలు, బాగోకుండా ఎందుకు ఆడుతున్నాయండి, బాగుండే సినిమాలు. అంటే ఇప్పుడు కరోనా తర్వాత లాంగ్వేజ్ బ్యారియర్ అనేది పోయిందండి. అవునవును, ఏ భాషా సినిమాలైనా ఎవరైనా చూస్తున్నారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మలయాళం సినిమాలను అద్భుతంగా ఆదరిస్తున్నారు, ఏది లాంగ్వేజ్ తెలియకుండానే. బెంగాలీ తర్వాత మలయాళం సినిమాలు చూసి తీరాలండి, అంత అద్భుతంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు చేస్తారండి అలాగే. అంటే రీసెంట్ టైమ్స్లో అండి, ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత చాలా సినిమాలని బాగా ఆదరిస్తున్నారు. మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి ఈ మధ్య కాలంలో? స్పష్టంగా నాకు చెప్పడం కొంచెం కష్టమండి. నేను వరుసగా సినిమాలు చూస్తూనే ఉన్నానండి. గుర్తుపెట్టుకుందామంటే డైరీలో రాసుకునే సినిమా పెద్దగా నేను ఫీల్ అవ్వట్లేదు. నేను ఓకే అన్ని సినిమాలు చూస్తానండి నేను, ఏది వదలనండి. అంటే సినిమాలు చూసే కదండి నేర్చుకోవాల్సింది. లాయర్ వెనకాల పుస్తకాలు ఉంటాయి రెఫరెన్స్కి, అలాగే ఇప్పుడు ఈ సినిమాలు చూడకుండా నేను ఏదో చేస్తే ఎలాగండి, చూడాలండి. ఇవి చూస్తూ మనం ఎలాగ ఆలోచించాలి, మనం ఎలా రాయాలి అనుకోవాలి కదండి. ఆ మ్యూజిక్ వింటూ రేపు మన సినిమా ఎలాగ ఉండాలి, మన మ్యూజిక్ ఎలా ఉండాలి అని ఆలోచన మనకు రావాలంటే వాటిని చూడాలండి. అలా నేను అన్ని సినిమాలు నేను చూస్తున్నానండి. సో మీ నుంచి ఒక ఫీచర్ ఫిల్మ్స్ అనే కాకుండా ఆంథాలజీలు, సిరీస్ ఇలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, సినిమా మీదే ఉంది నా ఇంట్రెస్ట్ అంతా. అదేంటో తెలియదు, సినిమా మీదే ఉందండి ఫస్ట్. తక్కిన వాటికి నేను వ్యతిరేకిని కాదు, సినిమా మీద ఉందండి నా ఇంట్రెస్ట్. సినిమా చేయడమే నాకు ఇష్టం. వెబ్ సిరీస్ అలాంటి వ్యతిరేకిని కాదండి. ఇంకో ఇందాక అప్పుడు పసరపొడి యాత్ర అని ఉంది కదా, అది వెబ్ సిరీస్ చేయమనండి, చేస్తే బాగుంటుందండి అని. ఇప్పుడు అంటున్నారు పోను చూడండి ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుందండి పోను. ఏంటి వంశీ గారి తీరని కోరిక? అలాంటిదేం లేదండి, ఇలాగా సక్సెస్ఫుల్గా సినిమాలు తీయాలండి, కమర్షియల్గా కూడా అద్భుతంగా ఉండాలి. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నానండి. నా సినిమాలో డెఫినెట్గా మ్యూజిక్ బాగుంటుంది, సినిమా ఆడకపోయినా మ్యూజిక్ బాగుంటుంది, హ్యూమర్ ఉంటుంది, ముఖ్యంగా రేపు చేయబోయే సినిమాల్లో అద్భుతమైన సస్పెన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా మేము సినిమా చూస్తున్నప్పుడు మళ్ళీ హిచ్కాక్ గారిని అందరు గుర్తు చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్, మీ హిచ్కాక్ గారి గురించి మళ్ళీ ఒక్కసారి ఆడియన్స్కి పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే మీ రాబోయే సినిమా గురించి, మీ కెరీర్ గురించి కూడా బాగా వివరించారు. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఈ సినిమాతో మళ్ళా అద్భుతమైన సినిమాలకి ఈ సినిమా నాంది పలకాలి. నేను ఒక 2 సినిమా కథలు చేస్తున్నానండి, ఆ 2 ఫిల్మ్స్ వస్తే చాలా అద్భుతంగా ఉంటాయి అని నేను ఫీల్ అవుతున్నాను, కలగంటున్నాను, అంతే కదా. ఇవాళ కలగంటేనే నిద్రపడదు మనకి, అలా కలగంటూ నిద్రపోతున్నాను. ఇప్పటివరకు 50 years కెరీర్ అయింది, ఇలాగే
ఈ కెరీర్ అనేది బ్రహ్మాండంగా కొనసాగాలి. థ్యాంక్ యూ వెరీ మీ మచ్. కమింగ్ పిక్చర్స్ హిట్ అవ్వాలి. మీ కథల్ని ఎంతగా ఆదరిస్తున్నారో ఇక మీదట మీ నుంచి రాబోయే సినిమాలను కూడా అంతకంటే ఎక్కువగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. చూశారు కదా మన టాలీవుడ్ హిచ్కాక్ వంశీ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.